భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చరిత్రలో మరో మైలురాయి చేరింది. నిప్పులు జిమ్ముకుంటూ పొగలు కక్కుకుంటూ PSLV C-59 రాకెట్ రివ్వును నింగిలోకి వెళ్ళింది. ఈ రాకెట్ ద్వారా నింగిలోకి వెళ్లిన 2 ఉపగ్రహాలు సూర్యుడి బయట పొరైన కరోనాను నిశితంగా పరిశీలిస్తాయి. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి PSLV C-59 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ యూరోప్ అంతరిక్ష సంస్థ ESAకు చెందిన ప్రోబా 3 మిషన్లో భాగంగా ప్రోబా 3 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది. కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించడం ద్వారా సూర్యుని కరోనాను పరిశీలించడమే ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం. అసలు ఈ ప్రయోగం నిన్ననే జరగాల్సి ఉండగా ప్రోబా 3 స్పేస్ క్రాఫ్ట్ లో చివరి నిమిషంలో సాంకేతిక లోపం తలెత్తడం వల్ల ఇస్రో దీనిని వాయిదా వేసింది. అయితే ఇవాళ సక్సెస్ఫుల్ గా రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లడంతో ఇస్రో శాస్త్రవేత్తలు పరస్పరం ఒకరినొకరు అభినందించుకున్నారు. ప్రోబా 3 మిషన్లో 2 ఉపగ్రహాలు కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్, అక్యుల్చర్ స్పేస్ క్రాఫ్ట్ నింగిలోకి వెళ్లాయి. ఈ ప్రయోగాన్ని ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ సహకారంతో నిర్వహించారు. మొత్తం దాదాపు 550 కిలోల బరువుండే ఈ ఉపగ్రహాలను అతి దీర్ఘ వృత్తాకార కక్షలో ప్రవేశపెట్టారు శాస్త్రవేత్తలు. ఈ 2 ఉపగ్రహాలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ క్రమ పద్ధతిలో భూకక్షలో విహరించనున్నాయి. ఈ మిషన్ కృత్రిమ సూర్యగ్రహణం పరిస్థితులను సృష్టించి సూర్యుడి బయట పొరైన కరోనాను నిశితంగా పరిశీలిస్తుంది. ఈ జంట ఉపగ్రహాల్లో ఒకటి సూర్యుడిని కప్పి కృత్రిమ గ్రహణాన్ని సృష్టిస్తే మరొకటి కరోనాను విశ్లేషణ చేస్తుంది. ఈ మిషన్ స్పెయిన్, పోలాండ్, బెల్జియం, ఇటలీ, స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తల సహకారంతో రూపొందించారు. 2 ఉపగ్రహాలను ఒకే ప్రయోగంలో నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టడం అత్యంత కీలకమైన ఘట్టం. అయితే ఒక ఉపగ్రహం పనిచేయకపోతే మొత్తం మిషన్ ప్రభావితం అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.